మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రతిపాదించిన మావిగన్ ఆలోచనల నుంచి ప్రజల దృష్టి మరల్చడం కోసం చంద్రబాబు అండ్ కో ఎన్ని డైవర్షన్ కుట్రలు చేసినా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు అదే చర్చ నడుస్తోంది. ఆచరణ సాధ్యం కాని అమరావతి గురించి, మావిగన్ ప్రయోజనాల గురించి జనం బేరీజు వేసుకుంటున్నారు. ప్రజా రాజధానిగా అభివృద్ధి చేసుకునేందుకు మావిగన్ అన్ని విధాల అనుకూలమైన ప్రాంతమని వ్యాఖ్యానిస్తున్నారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు పట్టణాలను కలిపి మహానగరంలా మార్చుకునేందుకు, మంచి రాజధానిగా అభివృద్ధి చేసుకునేందుకు మావిగన్కు మంచి అవకాశం ఉందని జనంలో చర్చ మొదలైంది. మావిగన్తో వచ్చే అవకాశాలు, ఉద్యోగాల గురించి విస్తృతంగా చర్చ జరుగుతోంది. 10 రోజులుగా రాష్ట్రంలో ఇదే హాట్ టాపిక్గా మారింది. మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ దీనిపై చర్చోపచర్చలు సాగుతున్నాయి. మావిగన్తో వచ్చే ప్రయోజనాల గురించి స్పష్టంగా వివరించిన వైఎస్ జగన్ అమరావతిపై అనేక ప్రశ్నలను సంధించారు. జగన్ అత్యంత ఆచరణాత్మకంగా ప్రతిపాదన చేశారని జనం అంటున్నారు. మావిగన్కు ప్రజల నుంచి రోజురోజుకి మద్దతు పెరుగుతుండటంతో సీఎం చంద్రబాబు కంటికి కునుకు కరువైంది. ఇప్పటికే అన్ని మౌలిక వసతులు ఉండి 110 కిలోమీటర్ల జాతీయ రహదారులు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, మంగళగిరి, తాడేపల్లి వంటి 4 కార్పొరేషన్లతో పాటు ఉయ్యూరు, తాడిగడప వంటి మరో 2 మున్సిపాలిటీలు కలిగి ఉన్న మావిగన్ ప్రాంతానికి రాజధానిగా తొలి రోజు నుంచే పరుగులు పెట్టే శక్తి ఉందని మేధావులు స్పష్టం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో 60 లక్షలకు పైగా జనాభా ఉండటం, వాణిజ్య వ్యాపార కార్యకలాపాలు పెద్ద ఎత్తున జరుగుతుండటం వల్ల ఈ ప్రాంతం వేగవంతమైన గ్రోత్ ఇంజిన్లా పనిచేస్తుందని మేధావులు విశ్లేషిస్తున్నారు. అదే అమరావతిని కొత్తగా నిర్మించుకోవాలంటే చాలా సుదీర్ఘ సమయం పడుతుందంటున్నారు మేధావులు. అమరావతిలో రోడ్లు వేయడానికి, కరెంట్ ఇవ్వడానికి, డ్రైనేజీ వ్యవస్థ, నీళ్లు వంటి బేసిక్ వసతులు కల్పించడానికి ఎకరాకు 2 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని, మొత్తం 1,00,000 ఎకరాలకు 2 లక్షల కోట్లు కేవలం రోడ్లు వేయటం, కరెంటు, డ్రైనేజీ పనులకే అవసరమవుతాయి. వీటన్నింటినీ పూర్తి చేయడానికి చాలా దశాబ్దాలు పట్టే అవకాశం కనిపిస్తోంది. అంటే ఇప్పుడు ఉన్న 2 లక్షల కోట్ల అంచనా వ్యయం విలువ ఏళ్లు గడిచే కొద్దీ 4 లక్షల కోట్లు అవుతుందో, 10 లక్షల కోట్లు అవుతుందో తెలియదు. అదే మావిగన్లో అయితే ఇందులో కేవలం 10వ వంతు, అంటే సుమారు 20,000 కోట్లు ఖర్చు చేస్తే చాలు ప్రభుత్వ భవనాలు, ఇతర నిర్మాణాలు పూర్తి చేసుకుని బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి నగరాలతో పోటీ పడగలమని నిపుణులు అంటున్నారు. మావిగన్ 110 కిలోమీటర్లు పైగా 6 లైన్ల జాతీయ రహదారులు ఉండటమే కాకుండా దేశంలోని అన్ని ప్రాంతాలను అనుసంధానించే విజయవాడలోని అతిపెద్ద రైల్వే జంక్షన్తో పాటు గుంటూరు రైల్వే జంక్షన్లున్నాయి. అదే అమరావతి పూర్తిగా ఒక మారుమూల ప్రాంతంగా ఉండడంతో ఈ ప్రాంతాన్ని ప్రధాన రహదారులకు అనుసంధానించడానికి ప్రత్యేకంగా రహదారులు, రైల్వే లైన్లు నిర్మించాలి. ఇందుకోసం 1,000 కోట్లు వ్యయం చేయాల్సి రావటం లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రానికి పెద్ద గుదిబండగా మారుతుందని ఆర్థికవేత్తలు స్పష్టం చేస్తున్నారు.